ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలి. ఈరోజు ఆగస్ట్ 25వ తారీఖు 2025వ సంవత్సరం సోమవారం ఉదయం 10:30 దాటిన తర్వాత నేను ఎప్పుడూ మాట అంటుంటాను, ఆ పదం బైబిల్లోనిదే. రేపేమి జరుగునో నీ వెరుగవు అంటే అవకాశం ఉన్నప్పుడే అన్నీ చక్కబెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు 9 గంటల నుండి ఉదయం 9 గంటల నుండి కరెంట్ లేదు. ఏరియా మొత్తం కరెంటు తీసేసాడు. కారణం ఏంటో తెలీదు. నేను సాధారణంగా కరెంట్ పోయినప్పుడల్లా లోకమునకు వెలుగై ఉన్న యేసుక్రీస్తు నామంలో కరెంటు వచ్చునుగాక అనేవాడిని వెంటనే వచ్చేది. కానీ ఇవాళ దానికి భిన్నంగా అక్కడెక్కడో పోల్ వేస్తున్నారంట కొత్తగా. అందుకని సుమారు 2 గంటల పాటు కరెంటు ఆపివేయడం అయింది అని చెప్పారంట. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. అవునండి, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక ఇది నా ఆత్మ చేత జరుగుతుందనేసి సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చిన వాక్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఇది ఈరోజు వాగ్దానం. ఒకప్పుడు ప్లేగు అనే వ్యాధి ఉండేది. ఆ పేరు ఇప్పుడు ఎవరికి తెలియదు, వినట్లేదు. ఆ తర్వాత మలేరియా, డయేరియా, ఫైలేరియా, టైఫాయిడ్లు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత డెంగ్యూ, ఆ తర్వాత మొన్న ఏమైంది, కరోనా, కోవిడ్. కొత్తవి ఏవేవి వస్తుందో నీకు నాకు తెలియదు. కొత్త దేవుళ్ళు కూడా వస్తుంటారు. క్రైస్తవుల్లో కాదండి, క్రైస్తవుల్లో ఒకే ఒక దేవుడు, త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆ కరుణాకర్ అదే శవశక్తి దుర్గుణ. వాడు ఏంటంటే వాడు శవశక్తి. ఆ శవానికి శక్తి ఎలా ఉంటుందంటే, భక్తుడైన భస్మాసురుడి దెబ్బకి భయపడి ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయాడు. అది పారిపోవడం కదా. అతను ఆ దేవుడు అరిషడ్ వర్గాల్ని జయించిన వాడ, కామక్రోధ మద మాశ్చర్యాల్ని. అయితే ఎందుకంటే విష్ణుతో ఆలింగనం చేసుకొని ఇంకొక దేవుడు అనే వ్యక్తిని కన్నాడు. ఇవన్నీ పుక్కిటి పురాణాలండి, నమ్మకూడదండి. లక్షల సంవత్సరాల క్రితం జరిగిందని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమో 1,000,000 సంవత్సరాలు అంటారు. 3 కోట్ల దేవుళ్ళు ఉన్నప్పుడు 10 నిమిషాలకు ఒక దేవుడిని మొక్కుకోవచ్చుగా. అంత బుస్సు అన్నమాట. ఆయన రాజ్యం చేస్తున్నాడు యేసు ప్రభు. అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాడు అనేది మాత్రం కరెక్ట్. అందుకనే ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. నాకు తెలిసిన ఒక ఆయన మంచి బలిష్టంగా ఉండేవాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. చూడటానికి ఎంతో ఆరోగ్యవంతుల్లా ఉండేవాడు. అందుకే ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు కాబట్టి ఎడతెగక ప్రార్థన చేసుకుంటూ, విడువక ప్రార్థన చేస్తూ, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ గడిపితే ఎంతో ఆశీర్వాదం. అయితే నాకు ఒక పట్టుదల వచ్చింది. నేను ప్రవక్తగా దేవుడు ఎన్నో నెగిటివ్లు చూపించాడు. నేను ప్రవక్త అవటానికి అంతో ఇంతో ఏదైనా మిగిలి ఉంటే అది పూర్తయ్యే వరకు ప్రార్థనలో కొనసాగుతూనే ఉంటాను.
ఎందుకంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక దైవజనుడిగా నేను ఎదగాలని ఎంతో కోరిక కలిగి ఉన్నాను. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని. అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా. ఈ వీడియో స్టేటస్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ చూచిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, వారి సమస్యలు దేవుడు పరిష్కరించాలని యేసు నామంలో కోరుకుంటున్నాను. देखो माँ करंट आया, अभी तो करंट आया, बहुत शुक्रिया अल्लाह मेरे मालिक, शुक्रिया. అంటే నాకు ఉర్దూ వచ్చు, నా గడ్డం నా టోపీ చూసి నన్ను ముస్లిం అనుకుంటారు. సరే, ముస్లింలు మనుషులే, క్రిస్టియన్ మనుషులే, హిందువులు మనుషులే. ఇది ఏంటంటే ఒక ప్రవక్తగా ముందు ముందు కొనసాగటానికి దేవుడు నాకు చూచాయిగా కనపరిచిన నెగిటివ్, అంటే ఒక అస్పష్టమైన రూపం. అందుకనే ఇలాగ టోపీ, దాని మీద సిలువ గుర్తు వేసుకున్నా. అయితే దేవుని మహాకృపను బట్టి స్వచ్ఛమైన పదహారణాల తెలుగు, తమిళం రాయడం చదవడం రాదు, కానీ తమిళం, హిందీ, ఇంగ్లీషు ఈ 4 భాషలు అర్థం చేసుకోవటానికి, మాట్లాడటానికి, జవాబు ఇవ్వటానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను గొప్పింటి కుటుంబంలో పుట్టలేదండి. అప్పుడు మధ్యతరగతి కుటుంబం, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం, అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. నా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అన్నట్టు రాజాకు శాశ్వత ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, మంటి మురళి కోరినవన్నీ నెరవేరాలని, మంచాల బేబీ, మాణిక్యం వాళ్ళు ఏం కోరుకున్నారో అది దేవుడు నెరవేర్చాలని, కవిత, మంజూష కోరినవన్నీ దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదకరమైన జీవితంలో ఆమెను నడిపించాలని, సిహెచ్ అభిషేక్ దేవుడు శాశ్వత ఆరోగ్యాన్ని, జ్ఞాన వివేకాల్ని అనుగ్రహించి అతను ఉన్నత చదువులు చదవాలని, డాక్టర్ కీర్తన్ గురించి, శాంతి ఆరోగ్యం గురించి, రవి త్రాగుడు మానేయాలని, చెడు స్నేహాలు మానుకోవాలని, ఇలాగా. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను ఇంకా ఎంతో టైము, నా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జీవించినన్నాళ్ళు స్వార్థానికి, ధనాశకి, ఇంకొక లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలకి నేను లోనవ్వకుండా దేవుడు నన్ను కరుణించి కాపాడి తన కాపుదలతో నడిపించాలని మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.